మాట్లాడకుండా 2 నిమిషాలు మాట్లాడతా. ఈరోజు జర్నలిస్ట్ డే సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలోని జిల్లా స్టాఫర్లు గాని, విలేకరులు గాని, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జర్నలిస్టుల గురించి ఒక 2 నిమిషాలు చెప్తా. జర్నలిస్టులు అంటే మనం చేస్తున్న రాజ్యాంగ భవనంలో రాజ్యాంగబద్ధంగా 4వ స్తంభమైనటువంటి పత్రికా సోదరులు, ఈ 4వ స్తంభమైన పత్రికా సోదరుల వల్ల ఈ సమాజంలో మంచి గాని, చెడు గాని, దుఃఖం గాని, కష్టం గాని, సుఖం గాని, రాజ్యాంగ విలువలు గాని, రాజ్యాంగ సంస్కృతి గాని ప్రతి ఒక్కటికి మూల కారణం ఈరోజు పత్రికా విలేకరులు. అప్పుడప్పుడు మన పత్రికా విలేకరుల మీద కొంచెం అటు ఇటు అలుగుతా ఉంటాం. అన్న నా న్యూస్ రాయలేదు, నా పేరు చిన్నగా రాసినావు, నా పేరు ఎంతకు రాసినావు, పొలిటికల్ ప్రెషర్ కూడా వాళ్ళ మీద పడతా ఉంటాయి. మనమెంత ఫ్యామిలీతో మనమెంత రాజకీయంగా ముందుకు పోతున్నామో, మనం రాజకీయంగా ముందుకు పోవడానికి కారణం, మూల కారణం పత్రికా విలేకరులు. ఈ రోజు పత్రికా విలేకరులు కూడా కుటుంబం ఉన్నది, పిల్లలు ఉన్నారు, కష్టం ఉన్నది, దుఃఖం ఉన్నది. వాళ్ళు కూడా ఎండనక వాననక ఒక న్యూస్ కవరేజ్ గురించి వాళ్ళు ఎన్నో కష్టాలు పడతా ఉంటారు. న్యూస్ కవరేజ్ కాకపోతే వాళ్ళకు కూడా వాళ్ళ పైన అధికారులతో కూడా ఒత్తిడి ఉంటుంది, పొలిటికల్ ప్రెషర్ ఉంటా ఉంటది, సమాజంలో ఎన్నో ఒత్తిళ్లు ఉంటా ఉంటాయి. ఆ ఒత్తిళ్లను తట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ పెన్ను కలంను పట్టుకొని మనని ముందుకు తీసుకుపోవడానికి ముఖ్య కారణంగా ఈరోజు పత్రికా విలేకరులు ముందంజలో ఉన్నారు. కాబట్టి వాళ్ళను మనస్ఫూర్తిగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మనం సన్మానించడం నాకు చాలా గర్వకారణం. ఈ రోజు కూడా పత్రికా విలేకరులకు మేము ఒకటే, ఎప్పుడు ఇలాగే మీ బ్లెస్సింగ్స్ మా మీద, మీ కాబోయే యంగ్ జనరేషన్ మీద ఉండి మనమందరం మంచి వాతావరణంలో మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ, సమాజంలో మనం కూడా పత్రికా విలేకరులకు కాంగ్రెస్ పార్టీలో వచ్చే యంగ్ జనరేషన్ కూడా వాళ్ళకు ఒక మంచి గౌరవాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా మనం ఎప్పుడు కూడా ఒక శ్రేయోభిలాషిగా మనం తోడుండి వాళ్ళను కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, వాళ్ళకు కూడా మంచి విలువను కాపాడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ఈ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పత్రికా విలేకరులకు కూడా మొన్ననే హనుమంతరావు కూడా చెప్పారు, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. పత్రికా సోదరులకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా అది కుటుంబ పరంగా గాని, ఇంకే పరంగా గాని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆదుకుంటుంది. ఎవరికైతే పత్రికా సోదరులకు ఇల్లు లేవో ఆ ఇళ్ల విషయంలో కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి నా చిన్న విన్నపం, నేను పిలిచిన వెంటనే నన్ను మరణించి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, పత్రికా సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.